పార్వతీపురం మన్యం జిల్లాను హెపటైటిస్ బి కలవరపెడుతుంది. కురూపాం ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందడం, వందలాది మంది ఆసుపత్రి పాలవడం తల్లిదండ్రులను భయపెట్టింది. పిల్లలను ఆ స్కూళ్లకు పంపాలంటే భయపడుతున్నారు. ఇటీవల కురూపాం ఆశ్రమ పాఠశాలలో 600 మందికి పైగా బాలికలు చదువుకుంటున్నారు. దసరా సెలవుల్లో ఇంటికి వెళ్లిన పిల్లల్లో ఇద్దరు అనారోగ్యంతో విశాఖ కేజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. అయితే కారణం పచ్చకామెర్లని తేలడంతో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. 85 మందికి హెపటైటిస్ ఏ, బి పాజిటివ్గా తేలడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆ పాఠశాలకు కొన్ని రోజులు సెలవులు ప్రకటించారు. ఇప్పుడు స్కూల్ తిరిగి ప్రారంభమైనా పిల్లలను పంపేందుకు వెనకాడుతున్నారు పేరెంట్స్. పిల్లల ప్రాణాల మీదకు వస్తుందేమో అని భయపడిపోతున్నారు. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాను హెపటైటిస్ బి కలవరపెడుతుంది. కురూపాం ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందడం, వందలాది మంది ఆసుపత్రి పాలవడం తల్లిదండ్రులను భయపెట్టింది. పిల్లలను ఆ స్కూళ్లకు పంపాలంటే భయపడుతున్నారు.